హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మేమైతే పిఠాపురం శ్రీ దత్తాశ్రమానికి అయితే వెళ్ళామండి. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంది. మేమైతే గురు పౌర్ణమి రోజున సేవ చేయడానికి అయితే దత్తాశ్రమానికి అయితే వెళ్ళామండి. పిఠాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం అండి. చాలా పెద్దది, చాలా ఖాళీ స్థలంలో అయితే ఉంది. ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి సేవకు వెళ్ళి. ఇక్కడైతే టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దత్తాశ్రమం చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా మేమందరం కలిసి మార్నింగే మొత్తం లేడీస్ అంతా కలిసి బయలుదేరాము. ఇంకా ఇవాళ వెళ్ళి అక్కడ ఉండేలాగా రేపు వచ్చేలాగా అలా అయితే వెళ్ళామండి. మేమైతే సేవకి వెళ్తున్నాం కనుక ముందు రోజే వెళ్ళాము. అక్కడ ఆశ్రమం దగ్గరే మాకు ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు. ఇంకా లోపల ఆశ్రమం అంతా కూడా ఇలా ఉంది, చూశారు కదా. చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడే పిల్లలు వేదం నేర్చుకునే పిల్లలందరూ కూడా బ్రాహ్మలు ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఇంకా 5 ఇయర్స్గా ఉన్నారంటండి, వాళ్ళని అడిగితే చెప్పారు. ఇక్కడ రేపు మార్నింగ్ నుండి కూడా అనగవ్రతాలు అయితే జరుగుతాయి. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, ఇక్కడే వచ్చిన భక్తులందరూ కూడా వ్రతానికి అయితే కూర్చుంటారంట. చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వస్తూ ఉంటారంట. ఈ ఆశ్రమంలో ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి. ఇదైతే నవగ్రహాలు. ఈ గేట్ దగ్గర నుండి లోపలికి వెళితే గార్డెన్ ఉంది. ఇలాంటి ఆశ్రమమే ఇంకా పెద్దది మైసూర్లో ఉందంటండి. ఇంకా చాలా బాగుంటుందంట. ఈ ప్రశాంతమైన ఆశ్రమంలో ఇలా గేట్ నుండి లోపలికి వస్తే ఇదంతా కూడా బృందావనంలో ఉందండి. ఇదంతా కూడా గార్డెన్ ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే కాటన్స్, ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ గార్డెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చాలా రకాల కలర్స్తో పువ్వులు కూడా ఉన్నాయి. చాలా బాగుంది గార్డెన్ అయితేను. ఈ గార్డెన్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వ్రతం చేయించుకునే వాళ్ళు ఫస్ట్ టికెట్ తీసుకుని ఇక్కడ అయితే కూర్చుంటారు. రేపు మార్నింగ్ నుండి కూడా వ్రతాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం టెంపుల్ లోపలైతే ఉన్నాము. లోపలే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేసుకుంటూ ఈ పక్కకి వస్తే ఇక్కడైతే అమ్మవారు దర్శనం అయితే ఇస్తారు. లక్ష్మీదేవి గుడి ఉంది. ఇలా అవతారాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మేమైతే ముందు రోజే వెళ్ళాం కాబట్టి ఇలా గుడి అంతా కూడా ఖాళీగా ఉంది దర్శనం చేసుకోవడానికి. స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, దత్తాత్రేయ స్వామి దర్శనం. ఇంకిక్కడైతే ఉత్సవమూర్తులకి పూజలు అయితే జరుగుతున్నాయి. గురు పౌర్ణమి రోజున వచ్చిన భక్తులందరికీ కూడా పులిహోర పంచిపెడుతున్నారు. పులిహోరే కాదు, రకరకాల ప్రసాదాలన్నీ కూడా రెడీ చేయించారు. ఇంకా మార్నింగే టెంపుల్కి వచ్చేసాం కాబట్టి మాకైతే ఇలా పులిహోర అయితే ప్రసాదంగా ఇచ్చారు. ఇలా దర్శనం చేసేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం అయితే వచ్చిందండి. ప్రతి పౌర్ణమికి కూడా ఇలా ఆషాఢ పౌర్ణమికి కంపల్సరీ గురు పౌర్ణమి రోజున ఇలా 7 గుర్రాల రథం మీద లక్ష్మీ నరసింహస్వామి అయితే ఊరేగుతూ వస్తారంట. ఇక్కడైతే ఒక పావు గంట వరకు రథం అయితే ఆగింది. ఇంకా మేమందరం కూడా ఇలా వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. ఇలా గురు పౌర్ణమి రోజున ఇలా రథయాత్ర చూడటం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవటం మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే ఇలా స్వామి సేవకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అప్పటికప్పుడు ఇలా కోడ్ ఉంటుంది కదండి, సారీ, ఇలా అప్పటికప్పుడు తీసుకుని వీళ్ళందరితో కలిసి ఎప్పుడైనా సరే మనం దేవుని సేవ చేయడం చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే అన్న సంతర్పణకి వంటలు అయితే జరుగుతున్నాయండి. వంటలు అయితే బ్రాహ్మలు చేస్తున్నారు.
వంటకి అవసరమైనవి ఏమన్నా అందివ్వడానికి అది మేము ఇక్కడ కొంతమంది ఉన్నామండి. కొంతమంది అయితే గుడి దగ్గర ఉన్నారు ప్రసాదం పంచిపెట్టడానికి. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట అలా ఉన్నారు. ఎక్కువ వంటల దగ్గర అయితే ఎక్కువ మంది అయితే ఉన్నాము. ఇక్కడ కొంచెం కొబ్బరికాయ ముక్కలు తరగడం అని అలాంటివన్నీ కూడా ఇక్కడ చేసాము. ఇంకా పూజలు స్టార్ట్ అవ్వలేదు కనుక మేము కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడైతే అనగవ్రతాలు స్టార్ట్ అయినాయి అంటే మండపం దగ్గరికి అయితే మేము కూడా వెళ్తాము. మార్నింగ్ అయితే ఇలా గుడి ఎదురుగుండా అయితే ముగ్గు అయితే వేశారండి, చాలా బాగుంది. ఇంకా ఇలా తలకొక పని చేస్తే ఈ గుడి అంతా కూడా మీరు వచ్చిన తర్వాత చాలా కలగా ఉందని చెప్పి యాజమాన్యం అంతా అన్నారు. నేనైతే ఇలా ఫస్ట్ టైం వెళ్ళానండి. నాకైతే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. మనం స్వామి సన్నిధానంలో ఉండి ఇలా ముగ్గులు వేయడం ఇలాంటివి చేయడం ఇవన్నీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం చేయగలమండి. మార్నింగ్ 5 అయ్యేసరికి గుడి దగ్గరికి అయితే వచ్చేసారు మొత్తం సేవాదళం అంతాను. ఇంకా గుళ్ళో అయితే పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. కూపన్స్ తీసుకుంటున్నారు, తీయించుకుని పూజకైతే కూర్చుంటున్నారు. పూజ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అయితేనే. ఒక పక్క నుండి వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇదైతే పరమాన్నంలోకి జీడిపప్పు కిస్మిస్లు ఇలా నేతిలో వేయిస్తున్నారు. చాలా క్వాంటిటీ ఎక్కువే చేశారండి. అలాగే ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్గా వండారు. ఇంకా మార్నింగ్కి అయితే ఉప్పుడు పిండి అయితే చేస్తున్నారు, వరినో ఉప్మా లాంటిది. ఇక్కడ ఉన్న సేవాదాళ్ళకి అలాగే వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ టిఫిన్స్ అయితే పెడతారు. దానికి ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతిదీ కూడాను టేస్ట్ అయితే చాలా బాగా వండారండి వంటలు అయితే. ఇంకా వంకాయ కర్రీ ఇవన్నీ కూడా చేశారు. ఒక పక్క నుండి పరమాన్నం వండుకుంటూ ఒక పక్క నుంచి ఈ ఉప్మా అయితే రెడీ చేస్తారు. పరమాన్నంలో ఈ వేపిన జీడిపప్పులు ఈ కిస్మిస్లు వేసేసారండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిలా ఉంది కదా పరమాన్నం అయితేని. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంతోపాటు పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా తొందరగానే వంటలన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఒక కర్రీ వచ్చేసి వంకాయ శనగలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ప్రతి వంకాయ కూడా పుచ్చు లేకుండా చాలా నీట్గా చూసి చెక్ చేసి ఇలా కట్ చేశారు. ఇవి 4-5 సార్లు బాగా వాష్ చేసేస్తున్నారు. ప్రతి పని కూడా చాలా నీట్గా చేశారండి. అన్నీ కూడా వంటలు బాగా చేశారు. ఇప్పుడు గోశాల దగ్గర కూడా పూజ అయితే జరుగుతుందంట. ఇంకా ఇప్పుడైతే లోపల గుళ్ళో అయితే ఉన్నాం మేము. ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. ఇక్కడ పూజ అయిన తర్వాత భక్తులు ఒక పక్క నుండి వస్తున్నారు, ఇక్కడ ఒక పక్క నుండి అయితే పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ పూజ అయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారంట. ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ కూడా కంపల్సరీ రైస్ అయితే తెచ్చుకుంటున్నారు. ఇలా 3 సార్లు 3 దోసుళ్ళు అయితే ఇలా స్వామి పాదాల దగ్గర పోస్తున్నారు. ఇంకా మాకైతే తెలియదండి, అక్కడే తీసుకుని ఇలా పాదాల దగ్గర అయితే వేసాము. ఇక్కడ కూడా రైస్ అమ్ముతున్నారు. ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ కూడా కొంతమంది అయితే కూర్చున్నారండి. ఇక్కడ పూజ జరుగుతుంది. ఫస్ట్ రోజే టికెట్ అయితే తీసుకున్నట్టున్నారు. అన్నీ సర్దుకొని తెచ్చుకోవాలి కదా. వీళ్ళైతే ఇంకా ఇక్కడ పూజ అయిన తర్వాత గోపూజ చేశారు. చాలా టైం అయితే పట్టింది. ఇంకా కలశ పూజలు కూడా చేయించారండి. చాలా బాగా జరిగినాయి పూజలు అయితేను. ఇక్కడైతే గోపూజకి అయితే టైం అవుతుందండి. ఇక్కడ గోవుకి ఇలా అలంకరిస్తున్నారు. ఇలా వస్త్రం కట్టి పాదాలకి మెట్లు పెట్టి మెడలో పువ్వుల దండలు అవి పట్టుకొచ్చి వేశారండి. అందరూ కూడా గోవు దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. గోవులు అయితే చాలా మంచిగా ఉన్నాయి. అసలు కొమ్మెసరటం అలాంటిది ఏం లేదు. పువ్వుల దండ వేస్తుంటే వేయించుకుంటుంది, అలంకరణ చేస్తుంటే చేయించుకుంటుంది. చాలా బాగా మంచిగా ఉన్నాయండి రెండు కూడాను, గోవు అలాగే దూడ కూడాను.
దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రసాదాలు పంచిపెడుతున్నాము. ఒకసారి అయితే పరమాన్నం, ఒకసారి అయితే దద్దోజనం, అలాగే పులిహోర, ఇంకా అన్ని రకాల ప్రసాదాలు అయితే పంచిపెట్టాము. ఇక్కడైతే గోవు అలంకరణ అయితే అయిందండి. ఇప్పుడైతే పూజ అయితే చేస్తారు. ఇక్కడ లోపల పూజ చేయించుకున్న వాళ్ళే వచ్చి ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదండి, చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడ వేదం నేర్చుకుంటున్నారు. 5 ఇయర్స్కి ఇక్కడే ఉన్నారని చెప్పి వీళ్ళేనండి. చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపించిందండి పిల్లల్ని. 5 ఇయర్స్గా ఉంటున్నారు, ఇంకా 4, 5 ఇయర్స్ ఇక్కడే ఉంటారంట. ఇంకా అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే ఉన్నారండి. పిల్లలు మంత్రాలు కూడా చాలా బాగా చదువుతున్నారు. చూస్తుంటే అలా చూడాలనిపించింది. ఇంకా ఇక్కడ గోపూజ అయితే జరుగుతుంది. ఇక్కడ లోపల పూజ చేయించుకున్న వాళ్ళందరితోని ఇలా పూజ చేయించి ఇంకా ఈ ఫ్రూట్స్ లాంటివన్నీ కూడా ఆవుకి తినిపిస్తున్నారు. అలాగే తోటకూర, ఈ కీర ఇవన్నీ కూడా తినిపిస్తున్నారు. ఫస్ట్ అయితే పూజ రాయించుకున్న వాళ్ళు ఈ పూజ చేసుకున్న తర్వాత ఇలా పక్కనున్న భక్తులకు కూడా అవకాశం అయితే ఇచ్చారు తినిపించమని. మరీ ఎక్కువ పెట్టకుండా కొద్ది కొద్దిగా తినిపిస్తున్నారు. తర్వాత 3 ప్రదక్షిణలు అయితే చేయమన్నారు గోమాత చుట్టూను. అలాగే తినిపించేసిన తర్వాత అందరూ కూడా 3 ప్రదక్షిణలు అయితే చేశారు. ఇంకా లోపల పూజలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్వామివారిని అయితే ఇలా ఊరేగిస్తున్నారు గుడి చుట్టూను. ఇంకా చాలామంది భక్తులు అయితే స్వామివారు కూడా ఉన్నారు. ఇలా మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా చుట్టూ తిరుగుతున్నారు బాజా భజంత్రీలతోనూ. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. అక్కడ కూడా ఇలా స్వామివారిని కాసేపు ఆపి హారతులు అది ఇస్తున్నారు. ఎక్కడికక్కడ హారతులు అయితే ఇస్తున్నారు స్వామివారికి. ఈ ఉత్సవం అయితే చూడడానికి చాలా సంతోషంగా అనిపించింది. మనం ఇలా వచ్చిన మూలనే కదా ప్రతిదీ కూడా చూస్తున్నాము అనిపించింది. మామూలుగా టెంపుల్కి వస్తే దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము. ఇలా సేవాదళ్ళ గురించి ఇంకా పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా, ఇంకా ప్రతిదీ కూడా చూడడానికి అవకాశం ఉందండి. చూశారు కదా ఎంతమంది భక్తులైతే ఉన్నారో. మార్నింగ్ నుండి కూడా ఇలా వస్తూనే ఉన్నారు భక్తులైతే. అసలు మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి పిఠాపురం స్వామి సన్నిధానానికి రావడం. ఇంత దగ్గరలో ఉండి కూడా మేము ఇన్ని రోజుల నుంచి ఇలా ఈ గుడి చూడడానికి రాలేదా అని చాలా అనిపించింది. ఎక్కడికక్కడ స్వామివారికి హారతులు ఇస్తూనే ఉన్నారు. ఇలా ఆంజనేయ స్వామి అయితే 2 చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయండి. 2 చోట్ల కూడా స్వామివారికి హారతి ఇచ్చారు. ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి గుడండి. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. పాదుకలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ వెనకాలే మద్ది చెట్టు ఉంది. మద్ది చెట్టు దగ్గరే ఈ స్వామివారు అయితే ఉన్నారు. ఇలా ఒక్కొక్క గుడి చూసుకుంటూ ఇలా ప్రదక్షిణ అయితే గుడి చుట్టూ అయితే చేశారు. ఇలా స్వామివారు ముందు నడుస్తుంటే వెనకాల భక్తజన సందోహం చూడండి. అసలు గుడి అంతా కూడా ఖాళీ లేకుండా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు. ఇంత పెద్ద దత్తాత్రేయ గుడిలో కూడా ఇంత జనం అండి, ఖాళీ లేకుండా ఉన్నట్టుగా ఉన్నారు. ఇలా సేవకు రావడం, ఇలా చూడడం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇలా చుట్టూ తిరిగిన తర్వాత గుడి లోపలికైతే వచ్చేస్తున్నారు. అందరికీ కూడా స్వామివారి పల్లకి పట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ జనం ఉన్నప్పుడు కుదరదు కదా. అయినా సరే ఇంకా గెంటుకుంటూ ఇక్కడైతే కొంచెం ఎక్కువ జనం అయితే వచ్చేసారు. ఇంకా స్వామివారిని లోపల తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మంగళహారతలు అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అయితే కొంతమంది భక్తులు అయితే భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. దత్తమాలలు వేసుకుంటారు కదండి చాలా చోట్ల. దత్తమాల వేసుకుని 11 రోజులు దీక్ష చేసి ఇక్కడికే వస్తారు. పిఠాపురం వచ్చి మాల అయితే తీస్తారు. ఇంకా ఎక్కువ గుళ్ళు అయితే దత్తాత్రేయ స్వామి గుళ్ళు అయితే అక్కడక్కడ ఉంటాయి అంతే అండి, ఎక్కువ గుళ్ళు అయితే ఉండవు. ఇంకా ఖచ్చితంగా పిఠాపురం అయితే వస్తూ ఉంటాయి. అలాగే పిఠాపురంలో శక్తిపీఠం కూడా ఉందండి. అమ్మవారు 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం పిఠాపురంలో ఉంది. పురుహూతిగా అమ్మవారు. ఇక్కడికి కంపల్సరీ ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తూ ఉంటారు. మేము కూడా ముందు రోజునే వెళ్ళాం కాబట్టి ఈ ఆలయాలన్నీ కూడా చూసామండి.
ఇక్కడైతే అనగా వ్రతాలు జరుగుతున్నాయని చెప్పాను కదండి. చూశారు కదా ఎంతమంది భక్తులైతే వ్రతంలో కూర్చున్నారో. ఈ మండపం అంతా కూడా అనగా వ్రతాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకి పసుపు కుంకుమ ఈ పూజ సామానం అంతా కూడా ఏర్పాటు చేశారు. అలాగే కలశాలు కూడా పెట్టి పూజ అయితే చేస్తున్నారు. అనగా మాతకు అందరూ కూడా బ్లౌజ్ పీసులు సారీస్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. చాలా బాగా జరుగుతున్నాయండి అనగా వ్రతాలు అయితే. ఇక్కడ కలశాలను చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అలాగే ఇక్కడ స్వామివారు మద్ది చెట్టు దగ్గర ఉంటారండి. ఈ మద్ది చెట్టు దగ్గర వెళ్ళిన భక్తులు కోరుకుని ఇక్కడ ముడుపులు అయితే కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ పక్కనే హోమాలు అయితే జరుగుతున్నాయండి. ఇంకా ఇప్పుడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. మేమైతే భోజనాల దగ్గర అయితే ఉన్నాము. చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు భోజనం. ఇక్కడ యాజమాన్యం అంతా కూడా ఇలా భోజనాల దగ్గరికి అయితే వచ్చి అన్నీ కూడా చూసుకుంటున్నారండి. ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యేటప్పుడే దత్తాస్తవం ఇవన్నీ కూడా చదివి అప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా మార్నింగ్ నుండి కూడా వీళ్ళందరూ దగ్గరుండే చూసుకుంటున్నారు. భోజనాలు అయితే ఇంచుమించుగా 12 గంటల నుండి 3:30, 4 వరకు భోజనాలు అవుతూనే ఉన్నాయండి. చాలా ఎక్కువ టైం అయితే భోజనాలకి భక్తులు వస్తూనే ఉన్నారు. మేమైతే ఓ 25 మెంబర్స్ వరకు అయితే వెళ్ళాము సేవకి. ఇంకా 4 గంటల వరకు ఉండి మేమైతే బయలుదేరేసాము. ఇక్కడ చాలా హడావుడిగా భోజనాలు అయితే అవుతున్నాయి. 12 నుండి 2 గంటల వరకు అయితే చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు. కొంచెం స్పీడ్గా వడ్డించాల్సి వచ్చింది. గురు పౌర్ణమి రోజున ఇలా దత్తాశ్రమానికి రావడం, దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం, ఇలా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం ఇవన్నీ కూడా చాలా సంతోషంగాను అలాగే అదృష్టంగాను భావిస్తున్నాము. ఎవరైనా పిఠాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించకుండా ఉంటే కంపల్సరీ ఈ దత్తాశ్రమానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా. శక్తిపీఠం వీడియో అయితే ఇంకోటి పోస్ట్ చేస్తాను. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జై గురుదత్త అని కామెంట్ అయితే చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.